హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలామంది అడిగారండి నన్ను హోమ్ టూర్ చేయమని. సో నేను కూడా హోమ్ టూర్ చేద్దాం అనుకుంటూనే అట్లా టైము గడిపేశాను అనమాట. సో యాక్చువల్లీ చేయకూడదని ఏం కాదు, బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లో లేరు ఇద్దరు. సో దాని గురించి సరే చేద్దాంలే అనేసి నేను ఈరోజు చేస్తున్నాను. మీరు థంబ్నెయిల్ చూశారు కదా, గ్రోనప్ కిడ్స్ రూమ్ టూర్ అనమాట. అయితే నాకు ఇద్దరు పిల్లలు, బాబు పెద్దాడు, పాప చిన్నది. సో ఇద్దరు మేము ఇల్లు తీసుకునేసరికి ఇద్దరు టీనేజ్లో ఉన్నారనమాట. సో చిన్నపిల్లల రూమ్లా కాకుండా టీనేజర్స్ రూమ్ ఎట్లుంటుందో అలాగా నేను ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్లీ మొత్తం ఇల్లంతా కూడా ఒక పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ ఇల్లు అనమాట మ్యాక్సిమం. ఎందుకంటే ఊరికి కాంప్లికేటెడ్గా కాకుండా మాకు ఎంత వీలుగా మేము ఎట్లా మేనేజ్ చేసుకోగలమో అలా నేను ఇల్లంతా డిజైన్ చేసుకున్నాను అనమాట. వేరే ఎవరితో చేయించుకున్నది కాదు, నేను సొంతంగా చేసుకున్న డిజైనర్ అనమాట. ఒక కార్పెంటరు, ఒక తాపి మేస్త్రి, ఒక టైలు చేసే అబ్బాయి అండ్ పెయింటరు, ఎలక్ట్రీషియన్, వీళ్ళ హెల్ప్తో మొత్తం ఇల్లు డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇది యాక్చువల్లీ మేము కోవిడ్ టైంలో తీసుకున్నాము. సో దాని గురించి ఆ టైంలో చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి కదా సిచ్యువేషన్స్. సో దానివల్ల నేను ఎవరితోనూ ఎక్కువ ఇదవ్వకుండా నేను ఒక్కదాన్ని మా వారి హెల్ప్తో మొత్తం మీద ఇల్లు డిజైన్ చేసుకున్నాం అనమాట. పింట్రెస్ట్లో చూసి కొన్ని నాకు ఎక్కడైతే బాగుంటుందో, ఇప్పుడు ఏంటంటే పింట్రెస్ట్లో చూసిన అన్నీ కూడా మనం అప్లై చేసుకోలేం కదా. ఎక్కడి వరకు అయితే మనకి వీలుంటుందో మనం మేనేజ్ చేసుకోగలమో అట్లాంటి డిజైన్స్ మాత్రమే నేను చేసుకున్నాను. అందులోనూ మా బడ్జెట్కి తగ్గట్టుగా అండ్ ఊరికే ఓవర్ ఎగ్జాజరేట్ అయిపోయిన బడ్జెట్ లెవెల్లో కాకుండా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మెట్ల నుంచి పైకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు రైట్ సైడు రూమ్స్ ఉంటాయన్నమాట. సో లాబీ అంతా కూడా ఇలా టైల్స్ వేయించేసామన్నమాట మేము. వాల్ క్లాడింగ్ అంటారు వీటిని. సో ఎందుకంటే యాక్చువల్లీ మనం పైకి ఎక్కేటప్పుడు మెట్లు అటు సైడ్ వాల్ ఉంటే కనుక, పెయింట్ వేసి ఉంటే కనుక ఇబ్బందిగా ఉంటుందన్నమాట, కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది. సో అందులోని ఇక్కడ సీపేజ్ ప్రాబ్లం ఎక్కువ అనమాట. ఇక్కడ సాయిల్కి, ఇక్కడ వెదర్కి సీపేజ్ ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దాని గురించి నేను ముందుగానే ఆలోచించి ఇట్లా వాల్ క్లాడింగ్ టైల్స్ అది వేయించేసాను అనమాట. లాబీ అంతా కూడా మొక్కలు పెట్టుకుని ఉంచుకున్నాను నేను. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కదా, మీ అందరూ చూస్తూ ఉంటారు. ఇంటి నిండా కూడా ఇంటీరియర్లో చాలా ఎక్కువ మొక్కలు యూస్ చేస్తూ ఉంటాను నేను. సో దానివల్ల కొంచెం గ్రీన్గా ఉండి మనకి చాలా ప్లెజెంట్గా లైవ్లీగా ఉంటుందన్నమాట. సో లాబీ అంతా కూడా ఇలా, అంటే మెట్లు ఏరియా అంతా కూడా ఇలా టైల్స్ వేయించడం వలన కొంచెం డర్ట్ తక్కువగా, లుక్ కూడా చాలా ఎన్హాన్స్డ్గా కనబడుతుంది. సో నేను ఇలా వాల్ క్లాడింగ్ వేయించాను. ఈ స్టోన్స్కి సంబంధించిన అంతా నాకు అసలు ఏమాత్రం ఐడియా లేదండి, మా వారు సజెషన్ అనమాట ఇవన్నీ కూడా. సో మేము ఇంట్లో కూడా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ వేయించుకున్నాం. సో దానివల్ల ఎక్కువ క్లీన్ ఎక్కువగా ఉంటుందని, మెయింటెనెన్స్ ఎక్కువ అడగకుండా ఉంటుందనేసి సో గ్రానైట్ వేయించుకున్నాం అనమాట. ఇక్కడ చిన్నగా కారిడోర్లా ఉంటుందన్నమాట. ఫాల్ సీలింగ్ కూడా నేను పీవీసీ వేయించాను. సో పైన మెట్లకి మాత్రం ఓన్లీ పెయింట్ మాత్రం వేసాను. ఈ వాల్ మీరు చాలాసార్లు నా వీడియోలో చూసే ఉంటారు. నేను డెకోర్ చేసి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టి నీట్గా చాలా మంచిగా డెకోర్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా మట్టుకి ప్లాంట్స్ ఉంటాయి. స్నేక్ ప్లాంట్స్ ఎక్కువ పెడతాను, ఎందుకంటే ఇక్కడ బ్రైట్ సన్లైట్ వస్తుంది, వేడిగా కూడా ఉంటుందన్నమాట. సో స్నేక్ ప్లాంట్స్ అయితే ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. నీళ్ళు కూడా రెగ్యులర్గా పోయాల్సిన అవసరం ఉండదు. నేను 15 డేస్కి ఒకసారి పోస్తూ ఉంటాను, మీకు వీడియోలో ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్తో మంచిగా డెకోర్ చేసి ఈ వాల్ అంతా కూడా మంచి ఫ్యామిలీ వాల్ లాగా చేశాను అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ సిరి రూమ్ కూడా చాలా, ఇద్దరు రూమ్స్ కూడా సేమ్ ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయండి. కొంచెం ఏంటంటే రూమ్ సైజు కూడా డిఫరెన్స్ ఉంది. అండ్ వాష్రూమ్ సిరిది చిన్నది వచ్చింది, అండ్ సిరికి డ్రెస్సింగ్ ఏరియా స్పెషల్గా వచ్చిందనమాట. అంటే ఒక రూమ్ వచ్చింది, చింటూ రూమ్కి అట్లా రాలేదు. సో ఈ సిరి డ్రెస్సింగ్ ఏరియాలో స్లైడింగ్ వార్డ్రోబ్ చేపించాను అనమాట. సో తర్వాత లెఫ్ట్ సైడ్కి వాష్రూమ్ ఉంటుంది.
ఫాల్ సీలింగ్ అది కూడా నేను అప్పుడే చేయించాము మేము. సో, సింపుల్‌గానే సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఊరికే కాంప్లికేటెడ్‌గా ఉన్నా గానీ, మనం ఇప్పుడు డిజైన్ బావుంటుంది. ఔట్‌డేటెడ్ అయిపోయిన తర్వాత మనకు కూడా బోర్ అనిపిస్తుంది కదా! అందుకని సింపుల్ డిజైన్స్‌తో నేను డిజైన్ చేయించుకున్నాను. ఆ తర్వాత విండో ఏసీకి ఒక విండో వచ్చిందనమాట. అంటే విండోలాగా ఇచ్చారు. సో, స్ప్లిట్ ఏసీ పెట్టే ఉద్దేశం ఉంది కాబట్టి, ఆ విండోని కూడా నేను స్టడీ టేబుల్‌లాగా డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇద్దరికీ సేమ్ చైరు, సేమ్ టేబుల్ డిజైన్ అనమాట. కొంచెం సైజ్ వ్యారీ ఉంది అంతేగాని, ఇద్దరిది సేమ్‌లా చేయించాను. ఇద్దరికీ ఒకలాగే అనమాట. ఇటు పక్క నుంచి విండో కనబడుతుంది కదా! బాల్కనీ సైడ్ అంతా ఇదంతా. సో, విండోకి ఔట్ సైడ్ కూడా నేను ఒక ఐరన్ ఫ్రేమ్ చేయించాను. ఐరన్ ఇంకా గేట్‌కి సంబంధించినవి, గ్రిల్సు ఇట్లాంటివన్నీ కూడా నేను ఫస్ట్ ఒకేసారి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాననమాట మొత్తం అన్నీ కూడా. ఎందుకంటే ఇంటి పని అన్నాక కొంచెం కొంచెంగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. అండ్ చాలా కష్టంగా ఉంటుందనమాట. సో, అందుకని నేను మొత్తం అంతా ఒకేసారి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. ఇటు పక్కకు వెళ్తే బాల్కనీ వస్తుంది. సిరి రూమ్ నుంచి ఎంట్రన్స్ అనమాట బాల్కనీకి. అండ్ సిరి రూమ్‌కి ఎదురుగుండా కూడా నేను ప్లాంట్స్ అవి చేశాను. అండ్ సన్‌రైజ్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ వేడొచ్చేస్తుందనమాట. సో, బ్లైండ్స్ కూడా బయట నుంచి వేపించాననమాట. వింటర్‌లో మార్నింగ్ ఎండొస్తుంది కదా! ఎండంతా చాలా బ్రైట్‌గా బావుంటుంది. సో, ఈ బాల్కనీలో సిరి రూమ్‌కి ఎదురుగుండా టర్ఫ్ వేసేసేదాన్ననమాట. సో, గ్రీన్ టర్ఫ్ మీద కూర్చొని చదువుకునేవాళ్ళు మార్నింగ్ టైంలో. చాలా బావుంటదనమాట. వింటర్ హాలిడేస్ టైంలో కూడా అక్కడే కూర్చొని చదువుకునేవారు. సో, నేను ఇలా పిల్లల రూములు కూడా ఊరికే ఎక్కువ కాంప్లికేటెడ్‌గా కాకుండా సింపుల్ ఫర్నిచర్‌తో ఈ కార్నర్‌లో కూడా క్యానపీ ఉండేదనమాట సిరి రూమ్‌లో. సో, అది కొంచెం పెద్దదయిపోయింది కాబట్టి తీసేసాననమాట. తర్వాత అది పెట్టాననమాట. అంత క్రితం కూడా చాలా సింపుల్‌గా, అంటే ఎక్కువ వాళ్ళు క్లీనింగ్ అది కూడా రెగ్యులర్‌గా చేస్తూ ఉండరు. మనమే చేయాలి. సో, దాని గురించి ఎక్కువ కాంప్లికేటెడ్‌గా కాకుండా సింపుల్‌గా అనమాట. అండ్ ఈ వార్డ్‌రోబ్ కూడా స్లైడింగ్ డోర్‌దని చెప్పాను కదా! ఒక సైడ్ దాని బట్టలుంటాయి. ఒక సైడు మా వింటర్ వేర్ ఉంటుందనమాట. ఇప్పుడు అది కాలేజ్‌కెళ్ళిపోయింది కదా! ఉజ్జయిని ఉంది కాబట్టి దానికి బట్టలన్నీ తీసుకెళ్ళిపోయింది. సింపుల్‌గా ఒక ర్యాక్‌లో దాని ఫైల్స్ అవన్నీ ఉంటాయి. ఒక దాంట్లో యాక్సెసరీస్ అవి పెట్టుకుందనమాట డ్రావర్స్‌లోను. సో, ఇది సిరికి సరిపడా అంత అనమాట. ఇటు సైడ్ మాత్రం మొత్తం మా వింటర్ వేర్ అంతా ఉంటాయన్నమాట. బ్లాంకెట్సు, ఇంకా వింటర్ వేర్ కప్పడా అన్ని బట్టలు అన్నీ గూడా ఉన్నాయన్నమాట. పైనేమో బ్లాంకెట్స్ కూడా పైన పెట్టి షెల్టర్ ఉంటుంది గదా! పైన ఆ సైడ్ అంతా కూడా లాఫ్ట్‌లో పెట్టేసామనమాట. ఈ మిర్రర్ కూడా నేను సెపరేట్‌గా ఆర్డర్ ఇచ్చుకున్నది. అంటే డ్రెస్సింగ్ ఏరియా లాగా డిజైన్ చేసిందనమాట. అంటే అద్దం ఒకటి విడిగా, ఆ వుడెన్ పీసు కింద బ్లాక్స్ ఉన్నాయి చూసారో, అదంతా కూడా విడిగా డిజైన్ చేసింది. అంటే విడివిడిగా తెచ్చుకొని మనం సెలెక్ట్ చేసి అరేంజ్ చేసుకున్నదనమాట. ఆ బాస్కెట్స్ కూడా డీమార్ట్‌లో కొన్న బాస్కెట్స్. అట్లా విడివిడిగా అన్నీ తీసుకొచ్చి మనం ఒక రూమ్‌ని చాలా అందంగా చేసుకోవచ్చు. ఒకేసారి అన్నీ కొనేసి, లేకపోతే అన్నీ ఒకేసారి చేపించేసుకోవాలి అనేం లేదు. మనకి ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడు నిదానంగా చేసుకుంటూ కూడా మన ఇంటిని అందంగా మార్చుకోవచ్చనమాట. సో, ఇది రూమ్ టూర్ సిరిది. ఇటు నుంచి రైట్ సైడ్‌కి కొంచెం ప్యాసేజ్‌లా వచ్చిందనమాట చింటూ రూమ్‌లోకి. అండ్ లెఫ్ట్ సైడ్ బాల్కనీ డోర్ అనమాట. చింటూ రూమ్ నుంచి డైరెక్ట్‌గా లేదు. సో, మళ్ళీ ప్యాసేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాడి రూమ్ నుంచి రైట్ సైడు, మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడు బాల్కనీ డోర్ వస్తుందనమాట. సో, చింటూ రూమ్ కూడా సిమిలర్‌గా అలాగే ఉంటుంది. బట్ ఏంటంటే వీడికి డ్రెస్సింగ్ ఏరియా విడిగా రాలేదు. వార్డ్‌రోబ్ అంతా కూడా ఆహ్, గోడలో ఇన్‌బిల్ట్ వస్తుంది చూసారా? అట్లా వచ్చిందనమాట. సో, నేను 3 డోర్‌ది చేపించాను. పెద్ద డోర్‌లయితే చాలా పెద్దగా ఓపెన్ అవుతాయి. కొంచెం స్పేస్ ఆక్యుపైడ్‌గా ఉంటాయి కదా! అనేసి నేను అలా 3 డోర్ ఓపెన్‌ది చేపించాననమాట. వీడి స్టడీ టేబుల్ కూడా సేమ్ సిరి లాగానే ఉంటుంది. అండ్ విండో కూడా సేమ్ అంతే. ఇద్దరిది సేమ్ అని చెప్పాను కదా! కొంచెం ఫాల్ సీలింగ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సిరిది కొంచెం ఫ్లోరల్ థీమ్‌లో ఉంటుంది. చింటూది ప్లెయిన్‌గా ఉంటుందనమాట. చింటూ గిటారు ప్లే చేస్తాడు కదా! సో, వాడి గిటార్ తగిలించుకోవడానికి కూడా అట్లా నేను అరేంజ్ చేశాననమాట. స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని చదువుకునేటప్పుడు మాత్రం ప్లాంట్స్ కనపడితే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. సో, అందుకని ప్లాంట్స్‌ని అటు సైడు ఉండేలాగా ఆ ఫ్రేమ్ డిజైన్ చేసి చేపించి పెట్టించేశాను. సో, దానివల్ల ఏంటంటే మనకి ఔట్ సైడ్ లుక్ కూడా చాలా బావుంటుంది. చదువుకునేటప్పుడు చాలా బావుంటుంది.
మేము ఫర్నిచర్ అది కూడా ఇంట్లోకి వచ్చినప్పుడు స్పెషల్‌గా తీసుకున్నది చాలా తక్కువండి. ఆల్రెడీ మేము 2014లో ఫ్లాట్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ఫర్నిచర్‌నే మేము ఈ ఇంట్లో కూడా యూజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నాం. సో, పిల్లలిద్దరి బెడ్సు అవన్నీ కూడా పాత ఫ్లాట్‌లోవే అనమాట. సో, ఈ రూమ్‌లో డిజైన్ చేసుకున్న వుడ్ వర్కు అదంతా కూడా ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకు అంతా చేయించుకున్నాము. సో, విండోకి అట్లా కొంచెం బల్లలా వేపిస్తే గనక పిల్లలు కదా! సో, రూమ్‌లో కూర్చోడానికి ఇట్లా వాష్‌రూమ్‌లో కింద సైడు ఏరియాలో అంతా కూడా నేను వుడ్ వర్క్ కూడా ఎంత అవసరమో అంతవరకు మాత్రమే చేపించుకున్నాను. టీనేజ్‌లో ఉన్న పిల్లలకి ఎక్కువ ఫర్నిచర్ తోటి ఇంకా ఇట్లాంటి వాటితో అంత ఉండదు. సో, వాళ్ళకి స్పెషల్‌గా ప్రైవసీ ఉన్న ప్లేస్ వాళ్ళకి అరేంజ్ చేసిస్తే గనక చాలా ఎంజాయ్ చేస్తారు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను సింపుల్‌గా అరేంజ్ చేసుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా గానీ కూర్చోవడానికి అది ఇబ్బంది లేకుండా అన్నట్టు కొన్ని ఇట్లాంటి విండో దగ్గర సీటింగు, ఇంకా కౌచ్‌లు అట్లాంటివి అరేంజ్ చేశాననమాట. ప్యాసేజ్ ఉంది కదా! ప్యాసేజ్ పక్కన కారిడార్‌లో కూడా నేను ఒక బెడ్ వేశాననమాట. అది కూడా పాతదే. ఫోల్డబుల్ బెడ్ ఉంటుంది చూసారా? అది వేసి దాని మీద మ్యాట్రెస్ మడతపెట్టి వేసేసాననమాట. సో, ఇలా వీళ్ళిద్దరి రూమ్‌లో డిజైన్ చేశాను. ఈ కిటికీ నుంచి బయటికెళ్తుంటే గనక స్టోర్ రూమ్ వైపు వెజిటబుల్ గార్డెన్ పెట్టాను కదా! అటువైపుకి దారనమాట అది. సో, ఈ విండో కూడా ఓపెన్ చేసుకొని, క్లోజ్ చేసుకొని సేఫ్టీకి సంబంధించిన అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకున్నాననమాట నేనిలాగా ఇల్లంతా. అండ్ చింటూ రూమ్ నుంచి రైట్ సైడ్‌కి తలుపు తీస్తే గనక బాల్కనీ వస్తుంది. సో, బాల్కనీ సిరికి, చింటూకి ఒకటేననమాట. మనం బయట నుంచి చూస్తే గనక పెద్దగా చాలా వెడల్పుగా ఉన్నది కనపడుతుంది. అండ్ ఈ ఏరియా అంతా కూడా ఫస్ట్ ఓపెన్‌గా ఉండేది. అంటే పైన షెల్టర్ లేదనమాట. నేను తర్వాత ప్లాన్ చేసి టిన్నిష్ అదే పఫ్ షీట్స్ ఉంటాయి కదా! అవి వేయించాము. ఇక్కడ ఒక ఉయ్యాలుంటుంది. అండ్ ఎప్పుడైనా కూర్చున్నా, ఎవరైనా వచ్చినప్పుడు స్పేస్ చాలా బావుంటుందనమాట. ఫ్యాను ఇట్లాంటివన్నీ కూడా అరేంజ్ చేసి ఉంచాననమాట నేనిక్కడ. సో, సిరి రూమ్ నుంచి ఇటు నుంచి పక్క నుంచి దారుంటుంది. అండ్ చింటూ రూమ్ నుంచి ఈ పక్క నుంచనమాట. సో, ఈ ఏరియా అంతా కూడా చాలా ఓపెన్‌గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చిన్నగా ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీ లాంటివి చేసుకున్నా గానీ ఓపెన్ ఏరియా కాబట్టి చాలా బావుంటుంది. సో, నేను ఇది ఇలా ప్లాన్ చేసుకున్నాననమాట ఫస్ట్ ఫ్లోరు. ఇదండి ఈరోజు నా ఫస్ట్ ఫ్లోరు కిడ్స్ రూము టూర్ అనమాట. మీ అందరికీ నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్.